సో నిన్న మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డే సెలబ్రేషన్స్ లో భాగంగా కళ్యాణ్ పడాల గారు స్పీచ్ ఇచ్చినప్పుడు కొన్ని నోరు జారడం జరిగింది. సో చిరంజీవి గారి మీద కావచ్చు, రామ్ చరణ్ గారి మీద కావచ్చు. సో దీన్ని కొంతమంది ట్రోల్స్ చేస్తున్నారు మెగా ఫ్యాన్స్. ఏం చెప్తారు మీరు? ఒక్కటండి, ఇప్పుడు ఏకవచనం అనేది మనకు తెలిసిపోతుంది ఎవరితో ఎలా మాట్లాడాలి అని. అతను, ఆమె, తను, ఈవిడ, ఆవిడ, ఆయన, ఇలాంటి వర్డ్స్ ఎందుకు? చిరు సార్ అంటే ఇనఫ్ కదా. ఇప్పుడు నువ్వు ఎంత బిగ్ బాస్ విన్నర్ అయినా, నువ్వు ఎంత టోప్ అయినా, నీకుండేది నీకు ఉంటుంది కదా. నీవు ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ఇవ్వాలి కదా. ఆ సార్ ఎక్కడ, మీరెక్కడ? తను అనాలి, లేకపోతే సార్ అనాలి, చిరు సార్ అనాలి, చిరు గారు అనాలి, ఇవన్నీ ఉన్నాయి కదా. షివరింగ్ వస్తే రామ్ చరణ్ గారు అనేస్తారు. గారు అనాల్సింది. ఎంత షివరింగ్ ఉంటే మాత్రం అలా రామ్ సార్ అనాలి. మేము అనేదా అంటాం బొక్క. ఇంకా నువ్వు నీకు తెలియదా? మాత్రం కామన్ సెన్స్ లేదా? ఏదైనా మాట్లాడే ముందు ఆలోచించి చూచి మాట్లాడాలా. చిల్లరగా మాట్లాడి చిల్లర ట్రోల్స్ కి గురయ్యి, ఇప్పుడు మీమ్స్ కి గురయ్యి, ఎందుకు నువ్వు వాంటెడ్లీ ట్రోల్స్ కి గురై చేసినావు అని అయితే నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇలా మాట్లాడితే ఇప్పుడు చిరు సార్ బర్త్డే, మొత్తం మెగా ఫ్యాన్స్ మొత్తం హల్చల్ ఉంటారు. సో ఇలాంటి కంటెంట్ వదిలితే ఇప్పుడే మనం ఫేమస్ అవ్వాలి గిట్ట ఏమైనా ప్లాన్ వేసుకొని గిట్ట వేసిండొచ్చా అని కూడా అనిపిస్తుంది. అంటే ఆఫ్టర్ ఆల్ బిగ్ బాస్ షో విన్నర్ అవ్వగానే నీకు కొమ్ములు వచ్చినాయా అని కొంతమంది ప్రశ్నిస్తారు బరాబర్. ఇప్పుడు ఆయన ఏం టెన్షన్ తో అన్నాడో మనకు తెలీదు. బట్ అన్నంత మాత్రాన ఇప్పుడు ఆయన రెప్యుటేషన్ వేరు, చిరు సార్ది తనది అన్ని వేరు అన్నప్పుడు ఒక రెస్పెక్ట్ ఉంటుంది ఒక మనిషికి. ఎలా మాట్లాడాలో బేసిక్ సెన్స్ అది. దట్టు చిరు సార్ తో మాట్లాడే ముందు ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని మాట్లాడాలి. అంటే అసలు ఆయనకు స్టేజ్ ఎక్కే అర్హత ఉందా అని కూడా ఆరోపణ లేదు. అసలు అతనికి స్టేజ్ ఎక్కే అర్హత కూడా లేదు. అయినా సరే ఎక్కిండు అంటే నువ్వు ఎంత పుణ్యం చేసుకున్నావు? నువ్వు పుణ్యం చేసుకున్నావు కాబట్టి సార్ గురించి ఎలా మాట్లాడాలి? మీరు ఆయనను పొగుడుతూనే కదా ఇప్పుడు మీకు ఛాన్సెస్ వచ్చేటి, ఆయన ఇప్పించేది, 10 మందిలో తీసుకొచ్చేది. మీరు అట్లా చేయకుండా ఆయన గాడు ఏంది నాన్ సెన్స్ ఏంది ఎప్పుడు అంతా. సో ఫైనల్ గా ఏం చెప్తారు? మెగా ఫ్యాన్స్ క్షమించాలంటారా? ఏం చెప్తారు? క్షమించండి పాపం, పోనీగా ఏం చేద్దాం. మన మెగా ఫ్యాన్స్ అన్నప్పుడు ఎట్లుండాలి? చూసి పెద్ద మనసుతోని క్షమించేసేయాలి. అంతేగాని వాళ్ళని ఇది చేయడం అంటే మనం రాంగ్ అయిపోతాం. ఇప్పుడు ఒకడు కుక్క అని మనం కూడా కుక్క అవుతామా? కామ్ కదా. మన ఏమంటారు దాన్ని, మనం మనుషులం కాబట్టి మన మానవత్వంతో వదిలేయాలి. తప్పనేది మనకు వదిలేయాలి. థ్యాంక్ యూ అమ్మా. ఎలా అనిపించింది మరి కాకా గ్లిమ్స్? గ్లిమ్స్ అయితే మంచిగా వదిలిండు కాక ఓవరాల్ గా. సో సునీల్ సార్ ఉన్నారు, గెటప్ శ్రీను. సో మూవీ మాత్రం ఇక అర్థమైపోయింది టైటిల్ చూస్తేనే. ఇచ్చి పడేస్తాడు ఈ ఇయర్ కూడా. నెక్స్ట్ ఇయర్ సార్ మనకి మంచి స్టఫ్ తోనైతే వస్తాం. థ్యాంక్ యూ అమ్మా.